సముద్రం కింద నీళ్లతో పాటు ఒక సబ్మెరీన్‌లో జీవించడం ఎలా ఉంటుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఒక చిన్న స్టీల్ ట్యూబ్ లాంటి సబ్మెరీన్‌లో 70 మందికి పైగా సైలర్స్ కలిసి ఎలా సర్వైవ్ అయ్యేవారు? అలాంటి రియల్ ఎక్స్‌పీరియన్స్‌ని మన ఇండియాలో ఒక ప్లేస్‌లో డైరెక్ట్‌గా చూడవచ్చు. అదే మన వైజాగ్‌లో ఉన్న ఐఎన్ఎస్ కురుసుర సబ్మెరీన్ మ్యూజియం. ఈరోజు ఆ సబ్మెరీన్ హిస్టరీ, ఇన్సైడ్ సీక్రెట్స్, టెక్నాలజీ మరియు ఎందుకు రిటైర్మెంట్ తర్వాత కూడా మ్యూజియంగా మార్చారో కంప్లీట్‌గా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న విశాఖపట్నంని ఈస్టర్న్ నవల్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ అని పిలుస్తారు. ఇండియన్ నేవీకి ఇది చాలా ఇంపార్టెంట్ సిటీ. బీచ్ రోడ్ మీద సముద్రం పక్కనే ఒక ఒరిజినల్ సబ్మెరీన్ ని మ్యూజియం గా మార్చారు. ఇది సినిమా సెట్ కాదు. ఒరిజినల్ గా ఇండియన్ నేవీ సర్వీస్ లో కొన్ని డెకేడ్స్ పాటు పనిచేసిన ఒక ఒరిజినల్ సబ్మెరీన్. కొన్ని వేల మంది టూరిస్టులు ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి చూస్తూ ఉంటారు. ఈ సబ్మెరీన్ పేరు ఐఎన్ఎస్ కురుసుర. ఇది సోవియట్ యూనియన్ లో డిజైన్ చేసిన ఫోక్స్ట్రోట్ క్లాస్ డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మెరీన్. 1969లో ఇండియన్ నేవీ సర్వీస్ లో జాయిన్ అయింది. ఆల్మోస్ట్ 31 ఇయర్స్ పాటు దేశ రక్షణ కోసం సర్వీస్ చేసి 2001లో రిటైర్ అయింది. రిటైర్మెంట్ తర్వాత సబ్మెరీన్ ని పీసెస్ గా డిస్మాండిల్ చేయలేదు. బదులుగా ఫ్యూచర్ జనరేషన్స్ ఇండియన్ నేవీ సాక్రిఫైస్ గురించి తెలుసుకోవాలని వైజాగ్ బీచ్ రోడ్ కి ట్రాన్స్పోర్ట్ చేసి మ్యూజియం గా మార్చారు. హెవీ ఇంజనీరింగ్ యూజ్ చేసి హండ్రెడ్స్ ఆఫ్ టన్స్ వెయిట్ ఉన్న సబ్మెరీన్ ని ల్యాండ్ మీదకి తీసుకురావడం ఒక ఇంజనీరింగ్ వండర్ అని చెప్పొచ్చు. ఈ సబ్మెరీన్ లెంత్ అప్రాక్సిమేట్లీ 91 మీటర్స్. అలాగే వెయిట్ అనేది ఆల్మోస్ట్ 2000 టన్స్ అన్నమాట. బయట చూస్తే పెద్దగా కనిపించకపోయినా లోపలికి వెళ్ళిన తర్వాత స్పేస్ ఎంత తక్కువగా ఉంటుందో అర్థమవుతుంది. ఇన్సైడ్ నారో ప్యాసేజెస్, లో సీలింగ్, చిన్న రూమ్స్, సైలర్స్ కి ప్రైవసీ అనే కాన్సెప్ట్ ఆల్మోస్ట్ ఉండేది కాదు. సబ్మెరీన్ లో అరౌండ్ 70 మంది సైలర్స్ పని చేసేవారు. స్లీపింగ్ బెడ్స్ అన్నది చాలా లిమిటెడ్ గా ఉండేది. షిఫ్ట్ డ్యూటీ ప్రకారం ఒకరు లేచిన తర్వాత ఇంకొకరు అదే బెడ్ యూజ్ చేసే సిస్టమ్ అనేది ఉండేది. ఫ్రెష్ ఎయిర్ అనేది లేదు, విండోస్ లేవు, సన్లైట్ కనపడదు. కొన్ని వారాల పాటు సముద్రం కింద కంప్లీట్ గా మిషన్ కంటిన్యూ చేసేవారు. అక్కడ ఫుడ్ స్టోరేజ్ లిమిటెడ్ కాబట్టి ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్. వాటర్ కూడా కేర్ఫుల్ గా యూజ్ చేసేవారు. ఐఎన్ఎస్ కురుసుర డీజిల్ ఎలక్ట్రిక్ ఇంజిన్స్ తో నడుస్తుంది. సర్ఫేస్ మీద డీజిల్ ఇంజిన్స్ బ్యాటరీస్ చార్జ్ చేస్తాయి. సబ్మెరీన్ అండర్ వాటర్ కి వెళ్లిన తర్వాత బ్యాటరీస్ పవర్ తో సైలెంట్ గా ట్రావెల్ చేస్తుంది. ఎనిమీ షిప్స్ డిటెక్ట్ చేయకుండా సోనార్ సిస్టమ్ యూజ్ చేసేవారు. పెరిస్కోప్ ద్వారా సబ్మెరీన్ సర్ఫేస్ కి కంప్లీట్ గా రాకుండా బయట సిచ్యువేషన్ అబ్జర్వ్ చేసే అవకాశం ఉండేది. టోర్పేడో రూమ్స్ అన్నది సబ్మెరీన్ లో మెయిన్ వెపన్ సెక్షన్. ఎనిమీ షిప్స్ ని అటాక్ చేయడానికి టోర్పేడోస్ యూజ్ చేసేవారు. సబ్మెరీన్ డ్యూటీ అంటే సినిమాలో చూపించే అడ్వెంచర్ మాత్రమే కాదు. ఆక్సిజన్ లెవెల్స్ మానిటర్ చేయాలి, హై ప్రెజర్ ని మేనేజ్ చేయాలి, ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో సెకండ్స్ ఆఫ్ లో డిసిషన్ తీసుకోవాలి. ఫైర్ యాక్సిడెంట్ అయినా, వాటర్ లీక్ అయినా సరే లైఫ్ అనేది చాలా రిస్క్ ఉంటుంది కాబట్టి సైలర్స్ స్పెషల్ ట్రైనింగ్ కంప్లీట్ చేసి మిషన్ కి వెళ్తారు. ఈ సబ్మెరీన్ అన్నది ఏసియాలో ఫస్ట్ సబ్మెరీన్ మ్యూజియం లో ఒకటి. కొన్ని లక్షలాది మంది టూరిస్టులు విజిట్ చేస్తారు. ఇండియన్ నేవీ హిస్టరీని ప్రిజర్వ్ చేయడానికి ఇది చాలా ఇంపార్టెంట్ అట్రాక్షన్. వైజాగ్ వెళ్లిన ప్రతి ఒక్కరూ కైలాసగిరి ఆర్కబీచ్ తో పాటు ఈ సబ్మెరీన్ మ్యూజియం కూడా కంపల్సరీగా విజిట్ చేస్తారు. మన దేశం కోసం సముద్రం కింద కొన్ని సంవత్సరాల పాటు సైలెంట్ గా సర్వీస్ చేసిన సైలర్స్ కరేజ్ ని గుర్తు చేయడానికి ఐఎన్ఎస్ కురుసుర ఒక లివింగ్ హిస్టరీ లాగా నిలిచింది. మీరు వైజాగ్ వెళ్ళినప్పుడు ఈ మ్యూజియం ని తప్పకుండా విజిట్ చేయండి. లోపల ఒక సబ్మెరీన్ లో లైఫ్ ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేయండి. ఇంట్రెస్టింగ్ హిస్టరీ, డిఫెన్స్, టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.